వారికి మరియు ప్రోగ్రామ్ కమిటీ వారికి కూడా నాకు ఈ అవకాశం ఇవ్వాలని మనస్సును తలపును వారికి ఇచ్చి మరి వారికి ఇచ్చినందుకు మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. మన మండల ధ్యానములు ఇప్పటికే 8 దినాలు 23వ దినంలోకి వచ్చాము. 31వ తారీఖు మార్చి నెల ఇదే చివరి దినము. మనం నిజంగా 2025వ సంవత్సరంలో న్యూ ఇయర్ చేసుకొని 8 దినాలు అవ్వలేదు. తెలియకుండానే మనకి 3 నెలలు చాలా త్వరితగతిలో జరిగిపోతూ వస్తున్నాయి. ఇది చివరాఖరి దినము. ప్రభు ఎంతో కృప చూపించి మనందరి పక్షంగా ఉండి ఆయన కృపను మన మీద అత్యధికంగా ఉంచినందుకు మనందరము క్షేమంగా ఉన్నందుకు ఆరోగ్యంగా ఉండి ఈ రీతిగా మందిరంలో మరి ఒక మండలకాల ధ్యానాల్లో ధ్యానించుకునే అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనం కృతజ్ఞులము. ఎందుకంటే చాలామందికి భాగ్యం లేదని మనం చూస్తున్నాము. అయితే నాకు ఈ దినాన్న ఇచ్చినటువంటి అంశము రోదన అనే అంశాన్ని నాకు ఇచ్చారండి. రోదన అనే అంశం మీద ప్రభా ఏం మాట్లాడాలి నాకేం తెలీదు, నన్ను నడిపించవయ్యా అని చెప్పి నేను ప్రభుని అడిగినప్పుడు ఆయన తన వాక్యం ద్వారా నాకు కొన్ని తలంపులు ఇచ్చి ఆ తలంపులను నా ముందు పెట్టినప్పుడు నేను అవి కొన్ని నా బుక్లో నోట్ చేసుకున్నాను. అవే మీ ముందర కొద్ది నిమిషాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. దయించి ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను మన్నించమని ముందుగానే విన్నవించుకుంటున్నానండి. ఇది మనకి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వాక్య భాగం చూస్తామండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. తర్వాత 5వ వచనము 2వ భాగంలో చూసినప్పుడు దేవాలయంలో పారవేసి ఆ 30 వెండి నాణాలు కూడా పోయి ఊరి పెట్టుకొనెను అనేటువంటి అంశము మనం చూడొచ్చండి. అక్కడ ఆ వాక్య భాగం చూడొచ్చు. అయితే రోదన అనే మాటకి కన్నీళ్ళు, లేకపోతే ఆర్తధ్వని, శోకము, ఇంకా అట్లాగా మల్టిపుల్గా మనకి మీనింగ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ రోధించినటువంటి వ్యక్తిగా లేక వెలిపించినటువంటి వ్యక్తిగా మనం యోధాని చూడొచ్చు. ఆయనకి యేసు ప్రభువు వారు ఈ భూమి మీద సుదీర్ఘమైనటువంటి లేక 3.5 సంవత్సరంల పరిచర్యలో ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కదా. అందులో ఈ ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు కూడా ఒకడుగా ఉన్నాడు. ఈయన తన యొక్క ప్రాంతాన్ని బట్టి కిరియోతు అనే ప్రాంత వాస్తుడు కాబట్టి అతని పేరు వాస్తవంగా యూదా అయినప్పటికీ అతనికి కిరియోతు అనే ప్రాంతం వాడు కాబట్టి ఆయనకి ఇస్కరియోతు యూదా అని పేరు పెట్టబడింది. అట్లాగే మనము వాటిలో చూసినప్పుడు నజరేతు వాడైన యేసు, అలాగే సమరయ స్త్రీ అని వాళ్ళ ఊరి పేర్లను బట్టి వాళ్ళకి పేర్లు పెట్టబడడం చూస్తున్నాం. అలాగే యూదాకు కూడా కిరియోతు అనే ప్రాంతం వాడు కాబట్టి ఇస్కరియోతు యూదా అనేటువంటి పేర్లు పెట్టడం మనం చూస్తున్నాం అండి. అయితే ఈయన యేసు ప్రభువు వారి దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నాడు. ఎంతో చక్కటి పరిచర్య భారం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఆ 12గురిలో కూడా ఈ ఇస్కరియోతు అనేటువంటి వ్యక్తికి చాలా తెలివితేటలు, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ప్రభు పరిచర్యలో ఎవరైనా కానుకలు ఇచ్చినా వాటన్నింటినీ కూడా జమ చేసి తన దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచిలో దాస్తూ వస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అట్లాంటి వ్యక్తి ఇస్కరియోతు. ఆ డబ్బు సంచి పట్టుకొని అతను ఉండేవాడు. ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా పరిచర్యలో భాగంగా ఉన్నప్పుడు అవి ఖర్చు పెడుతూ ఉండేవాడు. అదే సందర్భంలో అతను ఆ డబ్బును కొద్దిగా దొంగిలించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి యోహాన్ గారు చెప్పడం మనం చూస్తూ ఉంటాము. ఎలా అంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు పాదాల వద్దకు వచ్చి కన్నీరు విడుచు ఆయన పాదాలని కడిగి తర్వాత వెంటనే తొడవడము, తర్వాత అర్చజటామాంసి అత్తరు గుడ్డిని పగలగొట్టి యేసు పాదాలకి అర్పించిందండి. అప్పుడు ఇస్కరియోతు యూదా అంటాడట, ఎందుకు ఇంత విలువైనటువంటి దానిని పగలగొట్టేసింది,
అదే చక్కగా అమ్మితే కనుక గోల్డ్ అంతా డబ్బులు వచ్చాను కదా, అవి బీదలకి ఇస్తానికి బాగుండేది కదా, ఈమె ఎందుకు ఇలా బాగా కొట్టేసిందని అంట. అప్పుడు యోహాను ఏమన్నాడంట, వీడు బీదల కొరకు ఆలోచించట్లేదు కానీ ఆ డబ్బు కొరకు ఆశిస్తున్నాడని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగిందండి. అయితే ఆ యోహాను ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఇస్కరియోతు యూదా గారిని దూషించడం కూడా జరుగుతుంది. వీడు అని కూడా అక్కడ మాట్లాడడం జరుగుతుంది. దొంగగా ఉన్నాడు కాబట్టి దొంగగా డబ్బు సంచిలో ఉన్నటువంటి డబ్బుల్ని నెమ్మదిగా తన సొంతంగా ఖర్చు పెట్టేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా తన 30 వెండి నాణాలకి ఆశపడి దేవాది దేవుణ్ణి అమ్మవేయడం జరిగింది, అప్పగించడం జరిగింది. ఆ 30 వెండి నాణాలు చాలా తక్కువే, కానీ అతనికి ఉన్నటువంటి ఆశ ఏం ఆశ అయినదండి? జీవపు డంబం కలిగి ఉన్నాడు. అతను ఆశ కలిగి ఉన్నాడు. ఏసి ఏం చెప్పారు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు నా వలన పుట్టిన కాదని చెప్పారు. అయితే యోధాకి అక్కడ జీవపు డంబం వచ్చింది. డబ్బు ఆశ కలిగి ఉన్నాడు. ఆ డబ్బు తీసుకొని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని అపవాది చేత ప్రేరేపింపబడి అక్కడ అమ్మవేయడం జరిగింది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎంతో ప్రేమించినటువంటి శిష్యులు ఎంతగానో ఆయనతో తెలియనప్పుడు ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆయన చేసినటువంటి మంచి మంచి క్రియలను చూసినటువంటి వ్యక్తి, నిజంగా వాళ్ళు ఎంత ధన్యులో కదా శిష్యులు. ఆ రోజుల్లో వాళ్ళు దేవునితో తిరిగి ఆయన్ని పట్టుకొని ఆయనతో సహవాసం చేసినటువంటి వారు చూసి నమ్మారు. మనందరూ కూడా చూడక నమ్మిన వారు. అయితే మనమే ధన్యులు అని చెప్పి దేవుడు చెప్పాడు కదా, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారే ధన్యులు అని చెప్పారు. ఇస్కరియోతు యూదా అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు అతను ఒప్పుకోలేంటి ఏంటంటే అతను పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడి తను వెళ్ళి ఆ పాపాన్ని, నేను చాలా పాపం చేస్తాను, నేను చాలా తప్పు చేస్తానని వెళ్ళి తిరిగి ఆ 30 వెండి నాణాలని తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. కానీ తను పొందినటువంటి పశ్చాత్తాపము నిజమైనది కాదని అక్కడ తెలియజేయబడుతుందండి. ఎందుకంటే ఏడుపులు చాలా రకాలు ఉంటాయి, దుఃఖం చాలా రకాలుగా ఉంటుందండి. మనము ఉదాహరణ చూసుకుంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు పడిపోయినప్పుడు ఏడ్చే ఏడుపు ఒకలాగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా కావాలి అని మారపెట్టేటప్పుడు ఏడ్చే ఏడుపు వేరేగా ఉంటుంది. సపోజ్ టీచర్ కొట్టారనుకోండి, ఆ ఏడ్చే ఏడుపు ఇంకొక రకంగా ఉంటుంది. అలాగే ఈ యూదా ఏడ్చిన ఏడుపు చాలా డిఫరెంట్గా ఉంది. అతను పశ్చాత్తాపడ్డాడు కానీ దానివల్ల అతనికి ఏమాత్రము ఆదరింపబడలేదు. ఎందుకంటే అతను అపవాది చేత భయంకరంగా లొంగిపోయాడు. ఇప్పుడు మనము ధ్యానానికి ముందు వచ్చినటువంటి పాట కూడా పాస్ గారు పాడించినప్పుడు నేను చాలా సంతోషించాను. అందులో ఒక వచనం ఉంది, అపవాది క్రియలకు బందీనైతే కృప చూపి నన్ను విముక్తి చేయము అని చెప్పి అడిగాడు. కానీ ఏమాత్రం కూడా దానికి విడుదల రాలేదని మనకి ఇవ్వబడినటువంటి వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే విపరీతమైన గతి పొంది ఉంటుంది. నిజమే కదండి, విపరీతమైన గతి పొందాడు. ఏ రకమైన గతి పొందాడంటే తనగానే సొంతంగా వెళ్ళి తన ప్రాణాన్ని బలవన్మరణం చేసుకున్నాడు. అసలు దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం ఏదైనా ఉంది అంటే కనుక మనము ప్రాణం తీసుకోవడం ఆయనకు అసలు ఇష్టమే లేదు. ఎందుకంటే ఆ ప్రాణాన్ని ఇచ్చింది ఆయనే ఆ ప్రాణాన్ని తీసుకుంటారు. మనం తీసుకునేదానికి ఏమాత్రం మనకి అర్హత లేదు. అలాగే ఎవరి ప్రాణాన్ని తీసే అర్హత కూడా ఎవరికి లేదండి. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు లూకా గారు ఏమన్నారంటే మన యూదా గారిని ద్రోహి అని చెప్పేసి మాట్లాడారంట. అలాగే యేసు ప్రభు వారైతే వీడు అపవిత్రుడు అనేటువంటి ఒక ట్యాగ్ని ఆయనకి ఇచ్చేసారండి. ఏమన్నారు? యోహాన్ గారు అయితే వాడు అన్నారంట, లూకా గారు అయితే ద్రోహి అని అన్నారంటండి. యేసు గారు అపవిత్రుడు అని అన్నారంట. ఆయన అపవాదికి లొంగిపోయాడండి. లొంగిపోయి తన యొక్క డబ్బు మీద ఉన్నటువంటి ప్రేరేపణతోటి తన యేసు ప్రభువుని అప్పగించారు. అయితే ఆ డబ్బు గురించి మనం ఒక్క క్షణం మాట్లాడుకుంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని మనందరికీ తెలుసు కదండి. డబ్బు మనం సంపాదించకూడదని కాదు, కానీ అది మనకి ఎంత అవసరమో అది తీసుకోవడంలో తప్పేమి లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది అది మనకు ఉపయోగపడుతుంది. దానిని బట్టి మనం సంతోషించాలి. ఒక ఉపమానం ఏంటంటే, ఒక చక్కటి కప్లో మనము వాటర్ ఫిల్ చేస్తున్నాం అనుకోండి, ఆ కప్పులో అది మనమే. ఎందుకంటే దేవుడు మనల్ని పాత్రలుగా
చెప్పారు కదండి, మనం ఒక కప్పు లాంటి వాళ్ళము. అందులోనికి ప్రభు యొక్క ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి, లేక దీవెనలు వస్తూ ఉన్నాయి. ఆయన మనకి పోర్ చేస్తున్నాడు ఆ కప్పులో. ఆ కప్పులో ఫిల్ అయినవి మాత్రమే మనవి. ఆ కప్పులో నుంచి ఓవర్ఫ్లో అయిపోయినటువంటివన్నీ కూడా మనకి కానే కాదు, ఆ డబ్బు కూడా మనది కానే కాదు. అవన్నీ కూడా దేవుడు చెప్పారు కదా, మీరు బీదలకు ఇవ్వండి, యెహోవా కల్పించినట్టే లెక్క అని చెప్పారు. కాబట్టి ఆ డబ్బు మనది కానే కాదు, దేవుడికి ఇచ్చే వరంగా ఉండాలని మనం చూడొచ్చండి. అయితే తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఆ యొక్క వాక్యాన్ని ఒకసారి చూసుకున్నామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే కనుక, ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములో ఉంచివేయును. ఎందుకనగా చాలండి, ధనాపేక్ష సమస్తమైనది మూలమా కింద చెప్పారు. అయితే నేను ఉద్దేశించినటువంటి అంశం ఏంటంటే, అక్కడ ఉరి అని చాలా క్లియర్గా చెప్పబడిందండి ఆ వచనంలో. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అని అన్నారు. ఇప్పుడు మన యోధ గారు ఏం చేసుకున్నారండి? ఊరి పెట్టేసుకున్నారండి. ఎందువలన? డబ్బు ఆశ అతనికి ఊరి పెట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చింది కదండి. కాబట్టి అలాంటి ధనాపేక్ష మనం కలిగి ఉండకూడదని, అట్లాంటి ఆశను మనం విసర్జించాలని, ఒకవేళ అలాంటి ఆశ కనుక ఉంటుంటే కనుక మనం ఖచ్చితంగా ఆ శోధనలోను ఊరిలోను లేక సమస్తమైన కీడులోకి మనం వెళ్ళిపోయే వారంగా, హానికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే వారంగా ఉంటామని చెప్పి ప్రభు ఏమాత్రము మనకు చెప్పడానికి, ఈ సమయంలో మనకు విసుగుపరచడానికి దేవుడు సంతోషిస్తున్నాడు. నిజంగా మనము ఆ విషయాన్ని పరిగణనలు తీసుకోలేకపోతే చాలా కష్టమండి. డబ్బు చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అక్కడ యూదా అట్టి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాడని చెప్పి మనం తెలుసుకోవచ్చు. యాక్చువల్గా నాకు ఇచ్చినటువంటి అంశంలో, రోదన అనే అంశంలో, ఇప్పుడు కీర్తనల భాగం 1, మరలా సువార్త భాగం 1గా నాకు ఇచ్చారు. అందులో సువార్త భాగంలో అయితే యూదా రోదించెను అన్నట్లుగా 1, సంగీతంలో అయితే దావీదు ఆర్తధ్వని చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే యూదా గురించి మనము ఒక పక్కన పెట్టుకున్నట్లయితే, ఆయన యేసుప్రభుని వారిని అప్పచెప్పాడన్న విషయంలో ఆయన వెళ్ళి అక్కడ గురి పెట్టుకున్నాడు. అది అక్కడితో కొంచెం సేపు పక్కన పెడితే, సంకీర్తన 32లో మనం చూసినప్పుడు 3వ వచనం, మీరు 32వ సంకీర్తన 3వ వచనంలో, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అని మాట్లాడుతున్నారండి. అయితే అక్కడ యూదా గారు ధనాపేక్షతో లేక డబ్బు గురించి ఆయన ఊరి పెట్టుకున్నాడని మనం అక్కడ చూస్తున్నాము. అయితే పాపక్షమాపణ, పశ్చాత్తాపం పొందుకోవాలని చాలా ప్రాయశ్చిత్తం పడ్డాడు. అక్కడ పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదు అనే మాట ఉంటుంది కదా. చాలా ప్రాయశ్చిత్తం పడ్డాడు, కానీ అతనికి ఏమాత్రము అవకాశం దొరకలేదు. దేవుని సన్నిధులకు వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం దొరకలేదండి. అయితే దావీదు గారు చేసినటువంటి ఆర్తధ్వని వలన తన క్షమాపణ పొందుకున్నాడు, దేవుని హృదయానుసారుడయ్యాడు. ఆయనను అంటి పెట్టుకున్నటువంటి వ్యక్తిగా మనం వాక్యంలో చూడొచ్చండి. దావీదుకిను యూదా గారికి మరి మనము వ్యత్యాసం చూడవచ్చు. అక్కడ ఆయన ఏమాత్రము క్షమింపబడలేదు. యూదా గారు తనగానే ఊరు పెట్టేసుకున్నాడు, దేవుని క్షమాపణ పొందుకోలేకపోయినాడు, పశ్చాత్తాపం పొందాడు కానీ ప్రాయశ్చిత్తాన్ని పొందుకోలేకపోయాడు. అయితే దావీదు గారు మర్చిపో విషయంలో చాలా తప్పు చేశానని ఆయన పరుపు తేలిపోయేంతగా కన్నీరు కాచి రోధించాడని మన వాక్యంలో చూడొచ్చు. అదే ఆ కన్నీరు చాలా విలువైనదండి, చాలా పవిత్రమైనది. ఆ కన్నీటి ప్రార్థన, విలపించడము, ఆ రోధించడం అనేది ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. దావీదు చాలా రోధించాడు, అలాగనే యూదా కూడా చాలా రోధించాడు. కానీ ఇద్దరిలో ఎవరిది ప్రభు దగ్గరికి చేరిందో మనం ఖచ్చితంగా ఇక్కడ చూడొచ్చు. అది దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. ఆయన కన్నీటి ప్రార్థనను, ఆయన రోదన ధ్వనిని ఆయన అంగీకరించి ఆయనకు పాప విమోచన, విడుదల పొందుకున్నాడు. అనేకమైన ఆశీర్వాదాలను పొందుకున్నాడు. ఎంతమంది చేత తరగబడినప్పటికీ,
ఎంత మంచి చేత దూషింపబడినప్పటికీ తను చేసిన పాపాన్ని బట్టి అతను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అతనికి విడుదల అనేది దొరికింది. పశ్చాత్తాపం వలన ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు. దావీదు పొందుకున్నటువంటి పరిస్థితిని నీవు నేను కూడా పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మన జీవితంలో, దైనందిన జీవితంలో ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, దేవునికి ఇష్టమైనటువంటి అసహ్యమైన కార్యాలు, ఆయనకు ఎంతో మనసుని బాధ పెట్టేదిగా చేస్తూ ఉంటాము. కానీ ప్రభు మనకి క్షమాపణ అనేది మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన. ఎందుకంటే సిలువే మన దారి. సిలువలో ఆయన కార్చిన రక్తములోనే మనకి విడుదల, విమోచన. ఎందుకంటే మనం 40 దినాల ధ్యానంలో కూడా ఇప్పుడు మనం కూర్చున్నది ఎందుకంటే ప్రభువా మేము ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో దోషాలు చేసామని చెప్పి ప్రతిదినం ఒప్పుకుంటాము. మళ్ళా మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఒప్పుకోలు చేసుకుంటున్నాం. ఈ మండల కాలంలో మన జీవితంలో ఉన్నటువంటి పాత రోత స్థితి అంతటినీ కూడా ఒక చెట్టు ఎలా అయితే అన్ని ఆకులు రాలు చేసుకొని తన నూతనమైనటువంటి చిగురును పెట్టుకొని ఎలా అయితే చక్కటిగా పచ్చనిదిగా ఎదుగుతూ ఉంటుందో, అలాగే ఈ మండల కాలంలో కూడా మనం ఈ 40 దినాల ధ్యానాల్లో మన పాత రోజు జీవితాన్ని అంతా వదిలిపెట్టేసేసి ఖచ్చితంగా ఆయన వైపు తిరిగినప్పుడు పచ్చటి స్థితిని, మనము నూతనమైనటువంటి స్థితిని పొందుకునే వారంగా ఉన్నామనడానికి ఈ ధ్యానాంశాలు మనకు చాలా విలువైనవి ఉన్నాయండి. అయితే యూదా ఏమాత్రం కూడా పశ్చాత్తాపం పొంది ప్రాయశ్చిత్తం లేకపోయింది. కానీ మనకి అంతకుముందు శనివారం జరిగినటువంటి అంశంలో అయితే పేతురు గారు కూడా అట్లానే తను తప్పు చేశాడు. 3 సార్లు కోడి పోయక ముందే అతను నేను దేవుడిని ఎవరిని వేసేవాడో నాకు తెలియదు అని చెప్పినటువంటి వ్యక్తే. అయితే అతను మాత్రం పశ్చాత్తాపడ్డాడు. ఖచ్చితంగా అతను స్వీకరింపబడ్డాడు. అవును కదండి. ఆయన తప్పు చేశారు. యేసుప్రభు వారితోనే తిరిగారు. యేసుప్రభు అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయన అంగీకరింపబడ్డాడు. ఎందుకని? ఆయన వెళ్ళి మళ్ళీ ప్రభుని ప్రార్థనతో, గోజాడి కన్నీటితో అయ్యో నేను తప్పు చేశానని చెప్పి మొరపెట్టుకున్నప్పుడు ఆయన శిష్యులికము, ఆయన యొక్క సువార్త భారాన్ని కలిగినటువంటి పేదలుగా మనం చూడొచ్చు. యూదా అయితే అలాంటి స్థితిని అస్సలే పొందుకోలేదండి. ఎంత కన్నీరు కాచిన, రోజించిన, మనస్తాపం చెందాడంట. అయ్యో నేను ఎంతటి తప్పు చేశాను, నిరపరాధి రక్తాన్ని అప్పచెప్పేసానే అని చెప్పి పశ్చాత్తాపంతో ఉన్నాడు. కానీ అతనికి ఏమాత్రం కూడా తిరిగి తన యొక్క పరిస్థితిని పొందుకోలేకపోయినాడు. మిగతా శిష్యులతో పాటు ఆయన పరిచయం చేయలేకపోయారు. మిగతా శిష్యులతో పాటు ఉండలేకపోయారు. అసలు భూమి మీద లేడు ఆయన. అయితే యేసుప్రభుల వరకు ఆ శిష్యులకు ఇచ్చినటువంటి అసలు ఎలాంటి భాగ్యమో తెలుసా? మనము మత్తయి సువార్త 19:28 చూసినప్పుడు, మత్తయి సువార్త 19:28 యేసు వారితో ఇట్లనేను పునర్జనమందు 19:28 యేసు వారితో ఇట్లనేను పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అనే మాట ఎంత చక్కగా ఉందండి. యేసయ్య శిష్యులందరికీ కూడా వాళ్ళు అడుగుతున్నారంట, యేసయ్య నువ్వు మరి ధనం సంపాదించుకోవద్దు అంటున్నావు, అన్నీ వదిలిపెట్టేమంటున్నావు, ధనాపేక్ష చాలా ఇళ్ళకు మూలం అని చెప్పి మనం వేరే భాగంలో చూసాం. అయితే ధనమే సంపాదించుకోవద్దంటే అన్నీ వదిలేసి నన్ను వెంబడించండి, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పావు కదా, మరి మాకు ఏంటి ప్రభువా నిన్ను వెంబడించున్నందుకు లాభము అని శిష్యులు అడిగినప్పుడు దేవుడి వాక్యాన్ని వారికి చెప్పారంటండి. ఇదిగో మీకు ఏంటి కలుగుతుంది లాభం అని అంటే, నాతో పాటు మీరు అక్కడ 12 సింహాసనాలు వేస్తాను, ఆ సింహాసనాల్లో మిమ్మల్ని తీర్పులో కూర్చోబెడతాను, తీర్పు తెచ్చడానికి అని చెప్పి అంతటి భాగ్యాన్ని శిష్యులకు ఇచ్చి ఉన్నారంటండి. అంతటి భాగ్యాన్ని ఇస్తే యూదా ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. నిజంగా కోల్పోయినందుకు కూడా అతను చాలా దుఃఖపడి పశ్చాత్తాపడి ఉంటాడండి. కానీ తనకి తిరిగి ఏమాత్రం క్షమాపణ దొరకలేదు. అయితే కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో ఎట్లాంటి ప్రతిఫలాలు దొరుకుతాయి అనేది కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మన కన్నీటి ప్రార్థనకు చాలా విలువ ఉంటుందండి. ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరగడము మనం చూస్తూ ఉంటాము. మన కుటుంబ ప్రార్థనలో
కన్నీటితో తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేసినప్పుడు మంచి భవిష్యత్తును బిడ్డలు పొందుకునే అవకాశం ఉంటుందండి. మనము ఈ ప్రతిదినం వస్తున్నాము, వెళ్తున్నాము, మందిరంలో మన యొక్క ప్రజెన్స్ ఉంటుంది అంటే కాదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలో పట్టుదల కలిగి విశ్వాసముతో నమ్మకంతో ఆయనను అడిగినప్పుడు ఏ విషయమైనప్పటికీ, అది ఆర్థిక సమస్యలైనప్పటికీ, శారీరకమైన సమస్యలైనప్పటికీ, లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు మనకి బయట నుంచి రావచ్చు, అవి ఏమైనప్పటికీ, అప్పులు బాధైన ఏమైనప్పటికీ కూడా మనము శ్రేష్టమైన ప్రార్థన దుఃఖించి విలాపించి ప్రలాపిస్తూ ప్రార్థన చేశామనుకోండి, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప మార్పులు తీసుకుని వస్తాడు అనడానికి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మన బిడ్డలు ఈ దినాన్న రకరకాలైనటువంటి పరిస్థితులకు లోనయ్యి మన మాట వినకుండా చెడ్డ త్రోవల్లో నడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు చాలామంది చాలా రోధిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఎవరికి చెప్పుకోలో తెలియక ప్రభువుకి ఏ రకంగా చెప్పుకొని మాకు జవాబు రావాలి అని అనుకుంటున్నారు. అలాంటి వారందరూ కూడా బిడ్డల కొరకు ప్రలాపించి ఏడ్చేవారిగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. అలాగా హాగరు విషయంలో మనం చూడొచ్చండి. హాగరు తన యొక్క బిడ్డ అరణ్యంలో నీళ్ళు లేక చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ఆమె చాలా రోధించింది, తొక్కుపడింది, ప్రభువుని అడిగింది, అయ్యా ఏంటి తండ్రి, నా బిడ్డ నా కళ్ళ ముందరే చనిపోయే పరిస్థితులకు వచ్చేసాడు, నేనేం చేయాలని చెప్పి ఆమె రోధించిందంటండి, కన్నీరు కార్చిందంటండి. ఆ కన్నీటి ప్రార్థనకు ప్రభువు జవాబుగా అక్కడ ఒక నీటి బుగ్గను ఏర్పాటు చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా మన ప్రభు మన బిడ్డలను నడిపించడానికి ఒక నీటి బుగ్గ లాంటిది ఈ వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడండి. ఈ వాక్యమే జీవజలములు. కాబట్టి ఈ జీవజలాన్ని మన బిడ్డలకి రుచి చూపించి వాటిని ప్రతిదినం తాగేలాగా మనం చేయాలండి. మనమే వచ్చి మన బిడ్డలకి దాని టేస్ట్ తెలియకపోతే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రాంగ్ వేలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రతిదినం చదువుకోవాలని చెప్పి బిడ్డల్ని ప్రోత్సహించండి దయచేసి. వాళ్ళు ఫోన్ చూస్తున్నారు కదా, లేకపోతే వాళ్ళు రకరకాలైన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు కదా అని వాళ్ళని వదిలిపెట్టద్దు దయచేసి. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని వాళ్ళు చదివేలాగా ప్రోత్సహించాలండి. మనం వచ్చి భక్తి చేయడమే కాదు, కానీ బిడ్డలు నెక్స్ట్ జనరేషన్లో ఈ కొంతమంది కూర్చున్నారు ఇక్కడ, మరి నెక్స్ట్ జనరేషన్లో అసలు ఈ సీట్లన్నా నిండుతాయో లేదనేది చాలా అనుమానంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలా వాక్యాలు వచ్చేస్తున్నాయి. మందిరం రావడమే చాలామంది తక్కువైపోయారు, ప్రార్థన చేసేవారు తక్కువైపోయారు, దుఃఖించేవారు తక్కువ, పర్లేదు అని ఆ ఫోన్ చూసుకుంటేనే చాలా కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. అసలు దేవుడు ఏం చెప్పాడు? రేపు మొదటి జామునే లేచి ప్రార్థన చేయమని చెప్పాడు. ఎట్లాగా కన్నీళ్ళు ఎలా కుమ్మరించాలని చెప్పాడు. అది ఎలా కుమ్మరించాలంటే నది ప్రవాహం వల్లే కుమ్మరించినట్లుగా నీ కన్నీళ్ళు కుమ్మరించమని చెప్తున్నాడు ప్రార్థనలో. నీ బిడ్డల ప్రాణాల వరకు కుమ్మరించండి అని చెప్తున్నాడు. అలాంటప్పుడు మనందరం కూడా మన బిడ్డల వరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి వాళ్ళని మందిరాన్ని నడిపించే వారంగా ఉండాలని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. ఖచ్చితంగా వాళ్ళు రావాలి. రాబోయే జనరేషన్స్ అన్నీ కూడా దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని తెలుసుకోవాలి. సిలువ ధ్యానాన్ని పెద్దలు మాత్రమే చేసుకుంటున్నట్టుందండి, చిన్నపిల్లలకి తెలియట్లేదు అసలు. వాళ్ళకి సిలువ దారి అంటే ఏంటో, దేవాది దేవుడు యేసయ్య అసలు ఎంతగా నలిగిపోయాడో, ఎంతగా తన సిలువలో తన రక్తాన్ని చిందించడానికి ఎంతగా కృంగిపోయాడు అనేది మనకే కాకుండా పిల్లలకు కూడా తెలియాలంటే మనం దాని రుచిని ఈ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి తెలియచెప్పాలండి. అయితే ఆ ఏడుపు ఏ రకంగా ఏడవాలనేది దేవుడు ఇంకొక వాక్య భాగంలో ఇంకొకటి తెలియజేశారండి. ఈ యోవేలు గ్రంథంలో అంగలార్చే విషయం గురించి చాలా క్లియర్ కట్గా ఇశ్రాయేలీయులకు చెప్పారండి. అది మనకు కూడా, ఎందుకంటే ఆత్మీయమైన ఇశ్రాయేలీయులుగా మనం ఉన్నామండి. ఇప్పుడు మనము అబ్రహాము ఆత్మీయమైన బిడ్డలుగా మనం ఉన్నామండి. అబ్రహాము ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని సంతానం అయితే మనము ఆత్మీయమైన సంతానంగా ఉన్నాము. అయితే మనము ఎలా రోధించాలనేది యోవేలు గ్రంథంలో ఏమంటుందంటే అంగలార్చమని చెప్పాడు, రోధించమని చెప్పాడు. అప్పుడు నీ ప్రభువు ఒకవేళ నీ యొక్క ఏడుపును చూచి నిన్ను క్షమించేవాడుగా ఉంటాడేమో అని చెప్పి ఒక భాగాన్ని చూస్తామండి. యోవేలు గ్రంథాన్ని ఒకసారి తెద్దాము. యోవేలు గ్రంథం
మొదటి అధ్యాయము 8వ వచనంలో ఒక భాగం ఉంటుందండి. అసలు ఎట్లాంటి రోదన చేయాలి, ఎలాగా ఏడిస్తే ప్రభువు మన కన్నీటిని తుడుస్తారనేది అక్కడ చాలా విలువైన ఒక మాట అక్కడ మెన్షన్ చేశారు దేవుడు. పెనిమిటి పోయిన యవ్వనిరాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చము అనండి. గోనె పట్ట కట్టుకొని ఒక పెనిమిటిని కోల్పోయినటువంటి స్త్రీ అంటే ఆమె వేదన, ఆమె రోదన ఎంత కఠినంగా ఉంటుందో మనం అక్కడ తెలుసుకోవచ్చు. పెనిమిటిని కోల్పోయినటువంటి స్త్రీ ఎలా అయితే రోధిస్తుందో అట్లాంటి రోదనను, అలాంటి వేదనను మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి రోదనే, అలాంటి బాధే మన బాకిబాగులో ఉన్నటువంటి యూదా గారు ఏడ్చారు, కానీ ఆ ఏడుపు ఏమి పశ్చాత్తాపం ఏమి కలగలేదండి. అయితే ఈ ఏడుపుని ప్రభు కోరుకుంటున్నాడండి. పెనిమిటిని కోల్పోయినటువంటి యవనస్తురాలు ఏ రీతిగా అయితే రోధిస్తుందో అట్లాంటి, అంటే ఆ బాధ ఇంకా వర్ణనాతీతం కదండి. ఆ వర్ణనాతీతమైనటువంటి అంతటి బాధతో, అంతటి వేదనతోటి ప్రభు ముందర మన యొక్క కన్నీళ్ళని కార్చి ప్రభు దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలని చెప్తున్నారు. యేసు ప్రభు వారు కూడా మనందరి కోసం సిలువలో రోధించారని చెప్పి మనం చూడవచ్చు. ఆ రోదన గురించి ఒక వాక్యం చూద్దాం అండి. హెబ్రీలకు రాసిన పత్రిక. అయితే యేసయ్య సిలువ దారిలో వెళ్తున్నప్పుడు కూడా బిడ్డలకి చెబుతున్నారు, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పి ఏడుపు గురించి అక్కడ కూడా యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారండి. అయితే యేసయ్య గెత్సెమనే తోటలో ఏ రీతిగా ఆయన కన్నీరు కార్చారనేది, ఎంతగా బాధపడ్డారనేది మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనము. పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకు ఆరంభించును. యేసయ్య మిగుల విభ్రాంతి పొందారంటండి. ఎందుకని? మరణం వచ్చేసింది ఆయన ముందరికి. ఎవరి కోసము? ఆయన మరణిస్తే మనందరి పాప క్షమాపణ దొరుకుతుందన్న ఒక బలమైన ఉద్దేశాన్ని బట్టి ఆయన తను సిలువకు అప్పగించుకోవడము, తండ్రికి విధేయత చూపించడానికి, ఆయన బలమైన కార్యం చేయడానికి అక్కడ పూనుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే అది చాలా బలమైన మరణము. దాన్ని ఎదుర్కోవాలంటే ఆయనకి చాలా భయంగా ఉంది. ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించువా, నేను ఇంతటి శ్రమను పడాలా అంటే నీ చిత్తంలో ఉంటేనే ఈ శ్రమ నుండి నన్ను తొలగించమని విభ్రాంతితో బహు చింతాక్రాంతుడయ్యి తన యొక్క చెమటంతా కూడా రక్తముగా మారిపోయి రోధిస్తున్నట్టుగా, దుఃఖిస్తున్నటువంటి వాడుగా యేసు ప్రభువు వారు మనకు ఆ గెత్సెమనే కొండలో కనిపిస్తున్నారండి. ఆయన మన కోసం దుఃఖిస్తున్నారు, మన కోసం ప్రలాపిస్తున్నారు, మన రక్షణ కొరకు ప్రలాపిస్తున్నారు. అయితే మరి నీవు నేను రక్షణ పొంది ఉన్నామని చెప్పుకుంటూ ఒకవేళ మనలో పశ్చాత్తాపం లేకుండా నిజంగా ఈ రోజు కూడా వ్యతిరేకతతో దేవుడికి ఆయాసకరమైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా నాతో మాట్లాడుతున్నాడు. ఏమాత్రం సమయము దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు మనల్ని స్వీకరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇంకొక మాట యేసే రోదన గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసి నేను నా వార్త భాగాన్ని ముగిస్తానండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఇప్పుడు యూదా అంగీకరింపబడలేదు. యేసు ప్రభువు వారు అట్లానే అంతకుముందు చూసినటువంటి దావీదు గారు అంగీకరింపబడినటువంటి వారుగా మనం చూడొచ్చు. రోదనలు రకరకాలుగా ఇప్పుడు చూసాము. యూదా గారు రోధించారు, దావీదు గారు రోధించారు, అలాగే యేసు ప్రభువు వారు కూడా రోధించారు. ఈ ముగ్గురు రోదనలో కూడా ఎవరు ఎక్కువగా అంగీకరింపబడ్డారు
నింపబడ్డారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చేసినటువంటి రోదన, ఆయన చేసినటువంటి అక్కడ ప్రార్థనను, ఆయన కన్నీళ్లను చూసి దేవాది దేవుడు ఆయనను అంగీకరించి ఉన్నాడు. దాని కింద వచనంలో ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. అవును కదండి, ఆయన దేవాది దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన చాలా భాగ్యాన్ని విడిచిపెట్టి పరమ నుండి దివికి వచ్చేసాడు. ఎందుకంటే పాపి అయినటువంటి మనందరి కొరకు కూడా విలువైన భాగ్యాన్ని విడిచిపెట్టుకొని వచ్చేసినటువంటి ఆయన దేవాది దేవునికి విధేయత శ్రమల వలన విధేయత చూపించారంట. కాబట్టి మనం కూడా ఈ సిలువ ధ్యానములలో, ఈ సిలువ యాత్రలో మనకు శ్రమ వచ్చినప్పుడు ఏమాత్రం తొట్టుకోకుండా, దేవుడు మనకి శ్రమ ఇచ్చినప్పటికీ ఆ శ్రమ మనకు ప్రభు ఎందుకు అనుమతించారో దాన్ని మనం ఏమాత్రము దురుద్దేశంగా చూడకూడదు. ఆ శ్రమలను మనం స్వీకరిస్తూ సిలువదారులు ఆయన రక్తమును మన మీద ఆయన ప్రోక్షించినప్పుడు అది మనల్ని పవిత్రీకరిస్తుందని, మనం శుద్ధీకరిస్తుందని తెలుసుకొని ఆ విధేయతను మనందరం కూడా పొందుకోవాలని ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశ్రయించాలని ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.